నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ కోర్స్ అని చెప్పొచ్చు. అండ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా బెస్ట్ కోర్స్ అని చెప్పొచ్చు. అది మల్టీ క్లౌడ్. అండ్ కాకపోతే ఇక్కడ మల్టీ క్లౌడ్ ఏదైతే ఉందో ఇది అసలు ఎలా పుట్టుకొచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. ఈ కోర్సెస్ కూడా మార్కెట్లో కూడా చాలామంది ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ జనరల్ ఏమవుతుందంటే ఈ వేరే కాంబినేషన్లో డెవాప్స్లో చూసుకున్నా లేకపోతే వేరే కాంబినేషన్లో చూసుకున్నా క్లౌడ్ అనేది మనం వాడడం అనేది AWS కానీ ఎజూర్ కానీ లేకపోతే GCP కానీ వాడుతూ ఉంటారు. సో ఇక్కడ మనము దీన్ని ఇండివిజువల్గా చూసుకుంటే AWS అడ్మిన్ అని, AWS డెవలపర్ అని, ఎజూర్ అడ్మిన్ అని, ఎజూర్ డెవలపర్ అని, అండ్ అట్ ద సేమ్ టైం GCP అడ్మిన్ అని, GCP డెవలపర్ అని, ఇలాగ మళ్ళీ దీంట్లో ఎలాబరేట్ చేసి డెప్త్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ నాన్ ఐటీ నుంచి వచ్చే వాళ్ళకి కానీ కెరీర్ గ్యాప్ వాళ్ళకి కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సెస్ 100%. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ AWS ఎజూరు GCP అనేది డెప్త్ నాలెడ్జ్ నేర్పించడం అనేది ఇక్కడ చాలా అవసరం. అండ్ చాలా వరకు ఏం చేస్తున్నారంటే పైన చెప్పుకుంటూ దీంట్లో సర్టిఫికేషన్స్ చాలా అవసరం, ప్రతి దాంట్లో సర్టిఫికేషన్స్ చాలా అవసరం. అంటే ఇప్పుడు ఎలా అంటే AWS జాబ్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు, ఎజూర్ ఉంటే ఎజూర్ అప్లై చేసుకోవచ్చు, GCP ఉంటే GCP అప్లై చేసుకోవచ్చు. ఇలా వేటికి కాల్స్ ఉన్నా కానీ మీ ప్రొఫైల్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ అయితే ఇక్కడ చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇది డీప్ నాలెడ్జ్ వెళ్లకుండా అసలు ప్రాజెక్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయకుండా పైన థియరీ క్లాసులు చెప్పుకుంటూ ఓకే మీకు దీనికి సంబంధించి పైన క్లాసులు చెప్పుకుంటూ అనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మల్టీ క్లౌడ్ అనేది రాంగ్ కాదు, మల్టీ క్లౌడ్ అసలు రాంగ్ కానే కాదు, డెఫినెట్లీ బెస్ట్ కోర్స్ ఫర్ కెరీర్ గ్యాప్ అండ్ నాన్ ఐటీ పీపుల్. కాకపోతే ఏంటి అంటే మంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలి, రియల్ టైం ప్రాజెక్టులు చేయాలి, దాంతోపాటు మనకి బాగా ప్రాక్టీస్ చేయాలి, పోర్ట్ఫోలియో రెడీ చేయాలి, అండ్ సర్టిఫికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ క్లౌడ్ సంబంధించి. ఇవన్నీ మనం ఆలోచించకుండా ఏదో ఒక కోర్స్ నేర్చుకొని లేకపోతే ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో మల్టీ క్లౌడ్ అని పేరు పెట్టారని మల్టీ క్లౌడ్ కోర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా అక్కడ జాయిన్ అయిపోతే నాకు జాబ్ వస్తుందంటే సబ్జెక్ట్ నేర్చుకోకుండా జాబ్ రాదనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలామంది రీసెంట్ డేస్లో ఈ మల్టీ క్లౌడ్ ఏదైతే మార్కెట్ ఆధారితంగా కొత్తగా క్రియేట్ అయిన ఈ మల్టీ క్లౌడ్ కాన్సెప్ట్ని మిస్యూజ్ చేస్తున్నారు. అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ రిసోర్సెస్, దే ఆర్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. ఓకే, మనం కూడా డెవాప్స్ కోర్స్ని డెవాప్స్ విత్ ఏఐతో ప్రొవైడ్ చేస్తున్నాం. సూన్ వీఆర్ ప్లానింగ్ టు గివ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఫ్రీగా ఇప్పిందాము అని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నాను. ఐ విల్ ట్రై మై బెస్ట్ ఫర్ దట్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.